హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ లైక్ మన మన సబ్స్క్రైబర్స్, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. కామెంట్స్ అన్నింటికి వాల్యుబుల్ కామెంట్స్ తీసుకొని నేను వీడియోలో అయితే మీకు పెడతాను. సో వన్ బై వన్ అయితే చూసుకుంటూ మీ డౌట్స్ అయితే సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే ఒక కామెంట్ ఒక 10 మందికైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కామెంట్ అయితే చూడండి. అన్న మెసేజ్ వచ్చింది, యువర్ డాక్యుమెంట్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి అనేసి కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటి అంటే ఇలా మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అంటే వెరిఫై అయిపోయినట్టే. ఎట్లా మనం అనుకుందాం, ఒక 90% వెరిఫై అయితేనే మెసేజ్ వస్తుంది అనుకుందాం. కానీ కొన్నిసార్లు తప్పిదం వల్ల మెసేజ్ వస్తుంది, కానీ వెరిఫికేషన్ అంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అలాగే పెండింగ్ అనేసి ఉంటుంది కొన్నిసార్లు. అందుకొరకే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ అందరు చెక్ చేసుకోవాలన్నా అనేసి అంటే అందరూ ఒకసారి మీకు వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అయితే పర్లేదు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో మెరిట్ లిస్ట్ వచ్చాక కాలేజ్ ఫీ ఎంత ఉంటుందో చెప్పండి బ్రో అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను కాలేజెస్ ఫీజు పైన వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, చేసా బ్రో, ఎలిజిబుల్ నా vivo1 అప్రూవ్డ్ అని వచ్చింది, vivo2 రాలేదు బ్రో, ఏం చేయాలో కొంచెం అర్థమవుతలేదు చెప్పావు అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు. సో ఏం చేశారంటే ఫ్రెండ్, ప్రతి ఒక్కరికి vivo1 అప్రూవ్డ్ అని వచ్చింది కదా, మీకు అందరికీ vivo2 అప్రూవ్డ్ అనేది రావాలి. సో ఎందుకంటే vivo1 అప్రూవ్డ్ అయినా కానీ చాలా మందికి vivo2 అనేది రిజెక్ట్ అవుతుంది, అంటే రిజెక్టెడ్, vivo2 రిజెక్టెడ్ అనేసి వస్తుంది. సో అందుకొరకు vivo1 అప్రూవ్ అవ్వాలి అండ్ vivo2 కూడా అప్రూవ్ చేస్తేనే అప్పుడు మనకి నెక్స్ట్ ఫర్దర్గా మన యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో వస్తుంది. ఐ మీన్ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో vivo2 రీఅప్లోడ్ అని వచ్చింది, కానీ రీఅప్లోడ్కి 3 days అంట కదా టైం, నాది లేట్ అయింది, మెసేజ్ వచ్చిన తర్వాత 4th day రీఅప్లోడ్ చేశాను నేను, ఏమైనా అవుతుందా అనేసి అంటున్నారు. అలా ఏముండదు ఫ్రెండ్, మనకి రీఅప్లోడ్ అనేసి అందులో వచ్చింది అంటే మీరు రీఅప్లోడ్ చేశారు అంటే దట్స్ ఎనఫ్. ఓకేనా? సో మీరు అప్పుడు ముందు చేశాను అంటే ఆఫ్టర్ చేశాను అదంతా అవసరం లేదు. మనకి రీఅప్లోడ్ అనేసి వచ్చిందా, మీరు ఆన్ టైంకి చేసేసారా, సరిపోతుంది. అంటే రీఅప్లోడ్ చేయడానికి మీకు అక్కడ ఆప్షన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్నయ్య vivo2 అప్రూవ్డ్ అని వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుందా? లేదు ఫ్రెండ్స్, అట్లా మనం అనుకోకూడదు. ఇక్కడ మీకు అందరికీ ఇప్పుడు vivo1 vivo2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసి మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టుగా అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని తగ్గట్టుగా మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు, అంటే మెరిట్ పొజిషన్ అనేది అలర్ట్ చేస్తారు. ఆ మెరిట్ పొజిషన్ బట్టి మీకు వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి మెరిట్ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నారో మీకు అప్పుడు సీట్ వస్తుంది. సో అలా అని చెప్పి అన్నయ్య మాకు ఇప్పుడు వచ్చేసి ఇంటర్మీడియట్లో 600 మార్క్స్ వచ్చినాయి, మాకు సీట్ వస్తుందా ఈ యొక్క కాలేజ్లో, లైక్ గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇక్కడ మాకు వస్తుందా అని చెప్పేసి అనుకుంటే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి 600కి పారామెడికల్ కోర్సెస్లో చాలా హై కాంపిటీషన్ ఉంది కాబట్టి 600 మార్క్స్కి మనకి సీట్ రాదు. సో అందుకొరకు ఇక్కడ మీకు మెరిట్ పొజిషన్లో 600 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో మీకు మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉంటుంది అండ్ మీ యొక్క మెరిట్ ర్యాంక్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్కి వచ్చేసరికి మీకైతే సీట్ రాదన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మెయిల్లో సక్సెస్ఫుల్ వచ్చింది అన్న, అంటే ఎలా అయితే చెక్ చేసుకోవాలి, ఏమైనా అవుతుందని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. సో ఓకే, మెయిల్కి వచ్చినా టెక్స్ట్కి వచ్చినా మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వాట్ వీ హ్యావ్ టు రైట్ అని చెప్పేసి అంటున్నారు. అదేంటి బ్రో యూజర్ ఐడి, ఐ మీన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. సో తర్వాత మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎలా చేశారు, సో అవే ఇవ్వండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ వీక్లో అయితే మనకు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ vivo2 అంటే వెరిఫికేషన్స్ అన్నీ లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చినాయంట. సో మనకి ఈ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు, ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో నాకు స్టూడెంట్ రీఅప్లోడ్ అని ఉంది బ్రో, కానీ మెసేజ్లో వచ్చింది డాక్యుమెంట్ వెరిఫైడ్ అని, December 14th వచ్చింది, కానీ వెబ్సైట్లో స్టూడెంట్ రీఅప్లోడ్ అని ఉంది. ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు చూడండి, ఇందాక మీరు చెప్పారు కదా అన్న మెసేజ్ వచ్చింది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి, అండ్ మెయిల్ వచ్చింది సక్సెస్ఫుల్లీ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఒకరు కామెంట్ చేశారు, అభిషేక్ అతను, ఇక్కడ బ్రో నాకు
స్టూడెంట్ రీఅప్లోడ్ అని వచ్చింది, కానీ మెసేజ్లో వచ్చింది డాక్యుమెంట్ వెరిఫైడ్ అని చెప్పేసి, కానీ వెబ్సైట్లో చూస్తే రీఅప్లోడ్ అనేసి ఉంది అని చెప్పేసి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి మీరందరూ వచ్చేసి మనకి పారామెడికల్ వాళ్ళది ఏదైతే ఉందో వెబ్సైట్, ఇందులోకి వచ్చేసి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరైతే ఫస్ట్ లాగిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు మెసేజ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వివో 1 అప్రూవ్డ్ అనేసి ఉంది అని అంటే మీరు రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వివో 2 అనేది వివో 2 అప్రూవల్ రావాలి కాబట్టి. లేదు వివో 2 అప్రూవ్డ్ అని వచ్చింది అంటే అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయినట్టు. మీకు మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది, అప్పుడు వెరిఫై అయినట్టు కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్న తర్వాత మీకు వెరిఫైడ్ అనేసి వస్తాయి. వివో 2 అప్రూవ్డ్ అని వచ్చిందంటే అప్పుడు సక్సెస్ఫుల్గా మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయినట్టు. సో ఇక్కడ వివో 2 రిజెక్ట్ చేస్తారు. వివో 1 కొన్నిసార్లు అప్రూవ్ చేసినా కానీ వివో 2 అనేది రిజెక్ట్ చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీపీటీ పారామెడికల్ కోర్సెస్కి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా బ్రో అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారా లేకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుందా అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి వచ్చింది కాబట్టి మనం చెప్పలేము ఏది రిలీజ్ చేస్తారో. బట్ కొన్నిసార్లు అయితే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి వెబ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.